దాదాపు 8 ఏళ్ల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కరీంనగర్ జిల్లా వేదికైంది. దాదాపు 2400 మంది పోలీస్ క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా 20 జోన్ల నుంచి పోటీల్లో తలపడుతున్నారు. 29 రకాల క్రీడల్లో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ హోదాను మరిచి క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటుతున్నారు పోలీసులు. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు హోదా ఏదైనా అందరూ ఆటగాళ్లైపోయారు. పోలీస్ యూనిఫామ్ బదులు జెర్సీలు వేసుకుని గ్రౌండ్ లో తలపడుతున్నారు. ప్రత్యర్థి అధికారైనా సబార్డినేట్ అయినా గెలుపే లక్ష్యంగా గ్రౌండ్ లో పరుగులు పెడుతున్నారు. మొత్తం 29 రకాల ఆటల్ని కరీంనగర్ సిటీలో 12 వేదికల్లో నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ తో పాటు అంబేద్కర్ స్టేడియం, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, స్పోర్ట్స్ కాలేజీతో పాటు పలు ఇండోర్, అవుట్డోర్ గ్రౌండ్లలో పోలీసు క్రీడలు జరుగుతున్నాయి. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 2025 మంగళవారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు క్రీడల్ని ప్రారంభించారు. కరీంనగర్ గడ్డపై రాష్ట్ర వ్యాప్తంగా 20 జోన్ల నుంచి వచ్చిన పోలీసులు తమ సత్తా చాటుతున్నారు.